మళ్లీ నిద్రలేచింది. మళ్లీ మంటలు రగిలాయి. మళ్లీ ఆ అగ్ని రాక్షసి కళేబరం పైకి తేలింది. హవాయ్ ద్వీపాలను భయంకరమైన మృత్యు ద్వీపాలుగా మార్చిన కిలౌయా అగ్నిపర్వతం మళ్లీ ఊపిరి పీల్చింది. నల్ల మేఘాల మధ్య నేలలోంచి గర్జనలతో లావా బూడిదల ఆకాశాన్ని చీల్చుకుంటూ పైకి ఎగిరాయి. అగ్నిని ఊపిరిగా తీసుకునే ఈ మహాశక్తి ఇప్పుడు మరోసారి తన శక్తిని చూపిస్తోంది. డిసెంబర్ 23న మొదలైన ఈ అగ్ని ప్రవాహం మరోసారి పొంగి పొర్లింది. ఈ 3 నెలల కాలంలో లావా ఎగిసి పడడం ఇది 17వసారి. హలేమామో క్రేటర్లో నుంచి ఉక్కిరిబిక్కిరిగా లావా పైకి లేస్తుండడంతో ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న భయం సర్వత్రా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎగిరిపడుతున్న లావా కొన్ని వందల అడుగుల ఎత్తులో తాకుతూ అప్పటికీ మసిబారిన ఆకాశాన్ని మరింత భీకరంగా మార్చింది. దీంతో సమీప ప్రాంతాల గాలి వేడెక్కింది. ఇప్పటి వరకు నివాస ప్రాంతాలు సురక్షితంగానే ఉన్నా ప్రకృతి మాత్రం తన వైపు నుంచి హెచ్చరికలు స్పష్టంగా చేస్తోంది. ప్రపంచంలోనే మోస్ట్ యాక్టివ్ వోల్కానో ఇదే. 1952లో మొదలైన ఆవిర్భావం 2018లో భీకర రూపాన్ని దాల్చింది. ఆ తర్వాత ఒక్కోసారి పలు సందర్భాల్లో అగ్ని పైకి లేచిన ఘటనలున్నాయి. కొన్నిసార్లు 13 గంటలు, ఒక్కోసారి ఏకంగా 8 రోజుల పాటు ఊపిరి పీలుస్తూ ఉన్న ఈ అగ్నిపర్వతం మళ్లీ గర్జిస్తోంది. హవాయ్ ద్వీపంలోని బిగ్ ఐలాండ్లో కనిపించే ఈ అగ్నిపర్వతం మనుషుల ప్రాణాలను కూడా తీయగలదు. 2018లో ఈ వోల్కానో భీకర రూపం దాల్చినప్పుడు వందలాది ఇళ్లను నాశనం చేసింది. 700 కంటే ఎక్కువ నివాసాలు కాలిపోయాయి. వేలాది మందిని తరలించాల్సొచ్చింది. ఇక చరిత్రలో అగ్నిపర్వతాలు పేలినప్పుడు, లావా ఉప్పొంగినప్పుడు వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు ఉన్నాయి. 1902 మే 8న కరేబియన్ సముద్రంలోని మౌంట్ పెలి అగ్నిపర్వతం ఒక్కరోజే 30,000 మందిని భస్మమయ్యేలా చేసింది. ఊహించని వేగంతో ఊపిరి ఆగిపోయేంత వేడి గాలులతో నగరాన్ని నిమిషాల్లో బూడిదగా మార్చింది. స్టైర్ అనే పట్టణాన్ని పూర్తిగా కమ్మేసిన లావా పొగ ప్రజల శ్వాస ఆగిపోయేలా చేసింది. ఒకే రోజు ఒకే వేళ ఓ ఊరు అంతా శ్మశానంగా మారిందంటే నమ్మగలరా? కేవలం ఒక్కరు తప్ప బతికిన వారు ఎవరూ లేరు. జైలు గదిలో ఉన్న ఓ ఖైదీ మాత్రమే సజీవంగా మిగిలాడు. ఇక అగ్నిపర్వతాలు ఎలా పుడతాయో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ అగ్నిపర్వతాల ఆవిర్భావం అనేది భూమి పుట్టక నుంచే ఉంది. మన భూమి లోపల ఉన్న మ్యాంటిల్ అనే పొరలో వేడిగా ఉండే రసాయన పదార్థాన్ని మగ్మా అంటారు. ఈ మగ్మా ఒక స్థిర స్థితిలో ఉండదు. అది ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. కొన్ని చోట్ల భూమి పొరలు బలహీనంగా ఉండడం కారణంగా ఆ మగ్మా పైకి దూసుకెళ్లే అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ పైకి వచ్చే మార్గం దొరికితే భూమి చీలి ఆ మగ్మా లావాగా బయటకి పొంగి పడుతుంది. అప్పుడు ఏర్పడేది అగ్నిపర్వతం. ఒక్కోసారి మగ్మా భూమి లోపలే వేడిగా ఒత్తిడితో నిండిపోతూ ఉంటుంది. ఇక ఓ స్థాయికి చేరిన తర్వాత ఆ ఒత్తిడిని భరించలేక పేలిపోతుంది. అప్పుడు పెద్ద శబ్దంతో అగ్నిపర్వతం పేరుతుంది. దీంట్లోని లావా, బూడిద, వేడి వాయువులు పైకి ఎగిరిపడి చుట్టుపక్కల ప్రాంతాలను ప్రభావితం చేస్తాయి. ఇది చాలా ప్రమాదకరమైన దశ. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పర్వతం ఒక్కసారిగా ప్రళయం చూపిస్తుంది. ఇప్పుడు హవాయిలో కనిపిస్తున్న దృశ్యాలు కూడా అవే. నిజానికి కేవలం హవాయ్ మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా చోట్ల యాక్టివ్ వాల్కనోస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ వాల్కానిక్ హాట్ స్పాట్స్గా కొన్నింటిని ప్రపంచం గుర్తించింది. ఇవి ఎక్కువగా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే భూభాగం చుట్టూ ఉండే ప్రాంతాల్లోనే కనిపిస్తాయి. ఈ ప్రాంతం భూమి మీద ఉన్న అగ్ని పర్వతాల్లో సగానికి పైగా కలిగి ఉంటుంది. ఇటు ఇండియాలో కూడా ప్రకృతి తన వడిలో ఓ అగ్ని ద్వీపాన్ని దాచుకుంది. భారత్లో ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్న ఏకైక అగ్నిపర్వతం అండమాన్ సముద్రంలో బరైన్ ఐలాండ్ వద్ద ఉంది. ఇది కొన్నేళ్లకు ఒకసారి మేల్కొని మళ్లీ నిద్రించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. 2017లో బరైన్ ఐలాండ్ అగ్నిపర్వతం ఓసారి పేలింది. అటు ఇటలీలోని మౌంట్ ఎట్నా, జపాన్లోని మౌంట్ ఫుజీ గురించి కూడా ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది. అయితే వీటన్నింటికంటే ఎక్కువగా వార్తల్లో నిలిచే అగ్నిపర్వతం కిలౌయా. ఇప్పుడు మళ్లీ అదే భయం, అదే వేడిగాలులు, అదే అగ్ని ప్రవాహం. 3 నెలలుగా ఎప్పుడు పడితే అప్పుడు మేలుకుంటున్న ఈ అగ్ని రాక్షసి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికైతే మగ్మా తన ప్రాంత పరిమితుల్లోనే ఉంది. కానీ ప్రకృతిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం. అగ్నిపర్వతం ఒక్కసారి పరిమితిని దాటి ప్రవహిస్తే మళ్లీ ప్రళయం ప్రారంభమవుతుంది.